ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో మా ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఇచ్చారన్న యశ్రాజ్ ఫిల్మ్స్ మాత్రం. హృతిక్ రోషన్ ఇచ్చిన సర్ప్రైజ్ నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ ఫ్యాన్స్ మాత్రం. అలాగే వాటు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్స్ రివీల్ చేయలేదు. సో ఇప్పుడు టీజర్ లో చూసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ నెగిటివ్ షేడ్ అనే వచ్చింది బయటికి, కానీ నిజంగా నెగిటివ్ షేడ్ లో కూడా ఒక హీరో ఎలివేషన్స్ ఇచ్చారన్న ఎన్టీఆర్ అంటే మాత్రం. ఎలా అనుకుంటున్నారు? ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుంటున్నారా లేకపోతే బ్రదర్ క్యారెక్టర్ ఏంటి అనుకుంటున్నారు? నేనైతే ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుంటున్నాను, కానీ తన వల్ల ఏదో నష్టపోయి ఉంటాడు, మేబీ రివెంజ్ అని అనుకుంటున్నాను. ఆ హై ఫీస్ట్ అన్న వెళ్ళిపోయి హాల్లో పడిపోవచ్చు కూడా. టీజర్ చూసి సినిమా చూసేదాకా ఆగలేకపోతున్నాను. నేను 13 నైట్ వెళ్ళి హాల్లో పోయి ఉంటాను, మీరు 14 మార్నింగ్ వచ్చేయండి అంతే. ఇది మాత్రం నిజంగా అన్న ఆయనకేమో కానీ మాకైతే చాలా పెద్ద గిఫ్ట్ అన్న. యా అన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ట్రాక్ ను పెద్ద హైప్ ఇచ్చి వదిలేరు. మేబీ చిన్న గ్లిమ్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా వచ్చిద్దామని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ కొరవని వార్ 2 కంప్లీట్ చేసింది. ఎలా అనిపించిందండి వార్ 2 టీజర్? అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లైక్ ఇప్పుడు వరకు ఎన్టీఆర్ గారిని ఒక లుక్స్ లో చూసాము, ఇప్పుడు ఈ టీజర్ లో కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా చూసామనే చెప్తాను నేనైతే. అలాగే ఈ టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ చూపించే విధానం డైరెక్షన్ ఎలా అనిపించింది? ఆసమ్ అని చెప్తానండి. చాలా చాలా బాగా చూపించారు డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ గారిని. లైక్ ఎన్టీఆర్ గారికి ఒక మంచి సినిమా పడిందనే చెప్పుకోవచ్చు. అంటే ఆయన యాక్టింగ్ కి తగ్గట్టు ఒక మూవీ అనేది పడిందని నేను అనుకుంటున్నాను. అయితే సో ఎన్టీఆర్ దేవర తర్వాత వస్తున్న మూవీ కదా వార్ 2, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి టీజర్? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆబ్వియస్లీ హైలోనే ఉంటాయి, ఎందుకంటే దేవరా తర్వాత దేవరాని మించిన సినిమా ఇది అని నేను చెప్తాను కాబట్టి. వన్ వర్డ్ లో టీజర్ గురించి ఏం చెప్తారు? ఇంకా బాలీవుడ్ లో కూడా టాప్ లో ఉంటారన్నమాట ఎన్టీఆర్ గారు. అప్డేట్ వచ్చింది అనౌన్స్మెంట్ నెక్స్ట్ ఇయర్ 2026 ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు హైనే ఉంటుంది ఎన్టీఆర్ కాబట్టి. మరి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే అసలు ఏం చెప్తావు? మైండ్ లో ఏమొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? చెప్పండి. పైనే ఎప్పుడు పైన ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. బాక్స్ ఆఫీస్ మామూలుగా ఉండదు ఈసారి, చూద్దాం. ప్రశాంత్ నీల్ అంటే తెలిసిందే కదా, కేజీఎఫ్ లాంటి సినిమాలు తీసి పక్కన పడేసినాడు. మరి ఈసారి మన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటాడు, ఏంటి మరి యాక్టింగ్ మరి తెలిసిందే ఎన్టీఆర్ది. ప్రశాంత్ నీల్ డైరెక్టింగ్ బాగా చేస్తారు కాబట్టి రెండు బాగానే కలిసి వస్తాయని అనుకున్నాం. రీసెంట్గా దేవరా మూవీకి నెగిటివ్ చేశారు కదా, కొద్దిగా డౌన్ అయింది, కంబ్యాక్ ఇస్తాడు మరి ఈసారి ఎన్టీఆర్? అక్కడ నెగిటివ్ అయినా పెద్ద లాభం ఏం లేదు, నెగిటివ్తోనే 500 దాకా వచ్చాయి మరి. సో చూడాలి, ఈసారి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా 1000 దాటుతారు. 1000 దాటుతారు ఖచ్చితంగా ఈసారి అంటాం. 1000 దాటుతారు. ఓకే, వాట్ అబౌట్ ప్రశాంత్ నీల్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రీవియస్లో ఆయన తీశారు కదా చాలా మూవీస్, ఆ మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ ఇచ్చేస్తాడా? ఇప్పుడుదా తీసిన మూవీస్ కాకుండా ఈయన కొత్త స్టోరీతో చూపిస్తాడంటారా? రొటీన్గా ఉండిద్ది అంటారా? మైనింగ్లో ఆ అగ్గిలో ఆ బ్లడ్ సీనే ఉంటాయి అంటారా? మరి ఆయనకే తెలియాలి, అది ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్లో తీస్తుంటాడు. ఈసారి అదే ఉంది దాదాపు. లుక్స్ కూడా అలాగే ఉన్నాయి, మన ప్రీవియస్ లుక్స్ చూసాం కదా ఎన్టీఆర్కి రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు అదే ఉంది అంటారు? అదే దాదాపు అలానే ఉంది, చూడాలి మరి స్టోరీ ఏమన్నా ఇంపాక్ట్ ఉండి. ఎన్టీఆర్ యాక్టింగ్ తెలిసిందే, ఇంకా చెప్పేస్తారు. ఎన్టీఆర్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? దేవుడు. వాట్ అబౌట్ వార్ 2 హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్? అది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు హైనే ఉంటాయి ఎన్టీఆర్ ఉంటే సినిమాలో, అంతే మరి చూడాలన్నా. ఏ క్యారెక్టర్ అంటే అనుకుంటున్నారు, విలనా ఫ్రెండా గెస్ట్ అవి వార్ 2లో హృతిక్ రోషన్ పక్కన? గెస్ట్ అనే అనుకుందాం ప్రస్తుతానికి. విలన్ తగ్గిద్దేమో అలా చేస్తే. గెస్ట్ చేస్తేనా? అలాగే ఉండదన్నా, జనం వచ్చే నెగిటివ్స్ ఎప్పుడు తగ్గలేదుగా, తగ్గదు కూడా. వార్ 2 మూవీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది యాక్చువల్గా, 1 బాగుంది.